హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే బావి కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మా పొలం కాడికి అయితే ఎందుకు వచ్చినామో నేను చూపిపోతాను చూడండి ఫ్రెండ్స్. మా బావి కన్నా అయితే అల్లారైనవాడి చెట్టు అంటాం ఫ్రెండ్స్. మా దగ్గర అయితే అల్లారైనవాడి చెట్టు అయితే ఉంది. అల్లారైనవాళ్ళు అయితే మస్తు కాసినాయట ఫ్రెండ్స్. మా బాబాయ్ అయితే చూసి వచ్చిండు, చెప్పిండు మాకు ఇంటి దగ్గర. చెప్తే ఇప్పుడైతే మేమైతే వాటిని అయితే తెంపుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చూపిస్తాను. వర్షాకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్, ఎండాకాలం అయితే అయిపోయింది. దుక్కిలు అయితే దున్ని అయితే పెట్టారు. మా అయితే మేమైతే కౌలుకి ఇచ్చినాం కదా ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అయితే దుక్కి అయితే దున్ని పెట్టారు. ఇదైతే మేమైతే అల్లరేనందుకు చెట్ల కాడికి వెళ్ళే దారి ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్తున్నాము. మా చెట్టుకి అయితే అల్లారైన అయితే మస్తున్నాయంట మా బాబాయ్ అయితే అన్నాడు ఫ్రెండ్స్. చూడండి, మేమైతే దారి పొడవునా నడుచుకుని అయితే వెళ్తున్నాము. మా అక్కను పిన్ని నేను వచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా వాళ్ళు అయితే అందరు వస్తారు, కానీ మా పిల్లలు అయితే అంగడంగడి చేస్తారు కదా ఫ్రెండ్స్. ఎండనైతే బాగా కొడుతుంది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. అందుకోసమే మేమే ముగ్గురం అయితే వచ్చి తెంపుకపోయిన తర్వాత పిల్లలకైతే ఇద్దామని బావిగడ్డకైతే ఇక్కడనైతే ఎడ్లనైతే కట్టేస్తారు ఈ గుడిసెల. చూడండి, ఇదైతే గడ్డి వాము. పోయిన సంవత్సరం వాటర్ అయితే మస్తుండు. చూడండి, అక్కనైతే అల్లరవాడి చెట్లు ఉన్నాయి. మా పిన్ను అక్కనైతే వెళ్ళారు. ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను. చూడండి, చూపిస్తాను. ఈ ఒడ్డు పంటనైతే నడుచుకుంటూ పోతే అక్కనైతే చెట్టు ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళు అయితే తెంపుతున్నారు. తెలియదు అల్లరవాడి చెట్టుకి అయితే అక్కడనైతే ఎట్లనైతే కట్టేసి ఫ్రెండ్స్. చూడండి, ఉన్నాయా మొత్తం రాలిపోయినాయి కావచ్చు. పొద్దుకి గడి గడుపుకు పొద్దుకి గడుపు బాగా పెట్టింది కదా. ఎడ్లని కట్టేస్తారు ఇక్కడ. అక్కడే ఎడ్లు ఎవరు అక్కడ గోళలేవు బాగానే ఉన్నాయి. చెంపపోయినట్టున్నారు. ఈడ కొన్ని ఈడ ఉన్నాయి. ఎక్కనా చెట్టు? సో గైస్, చూడండి, కిందనైతే ఆల్రెడీ మన గైకట్టెతోనైతే రాలగొట్టిన ఫ్రెండ్స్. ఇంకా పైన అయితే ఉన్నాయి. అవి అయితే మనకు అందాయి కాబట్టి చెట్టు ఎక్కాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కింద మందం అయితే ఆల్మోస్ట్ అయితే నేనైతే కింది పక్కన అయితే రాలగొట్టిన. చూడండి ఫ్రెండ్స్, నేనైతే గైకట్టెనైతే ఇచ్చిన ఫ్రెండ్స్. ఈ గైకట్టెతోనైతే నేనైతే కొడుతున్నాను. చూడండి, రాలగొడుతున్నాను. మస్తు అయితే గాడిపడుతుంది. చూడండి ఎట్లయితే. ఏమని అనేది ఉంటే నీకు నిలబడి ఎక్కడే గైకడ తెచ్చిన కార్లా
ఇది తెచ్చిన సో ఫ్రెండ్స్ చూడండి గై కట్టెని అయితే తీసుకొచ్చిన. ఎందుకంటే గై కట్టే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేతులతోనైతే ఎక్కడికైతే అందదు కదా, దగ్గర దగ్గర అయితే చేతులతో ఊపచ్చు, కానీ దూరం అయితే గై కట్టెతోనైతే ఎగ్గుతూ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా పెద్దగా ఉన్నాయి అవి రాలుతాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే 10-15 రోజులు అయితే మంచిగా అన్ని వండుతాయి. ఫ్రెండ్స్ నేనైతే తెంపుకున్నా కదా, మా వాళ్ళు అయితే కింద ఉన్నారు చూడండి. పురుసత్ అయితే కూర్చున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ కొమ్మకైతే మస్తు అయితే ఉన్నాయి. ఇటైతే పోదామంటే ఈ చెట్టు కొమ్మనైతే సన్న ఉంది ఫ్రెండ్స్, అందుకోసమే చూస్తున్నా. గై కట్టెతో అంతే అంటే అంతలే ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ చుట్టూరంగానైతే కొన్ని కొట్టిన ఏరుతుర్రు. నేనైతే పైన కొమ్మలకైతే ఉన్నా. చూడండి ఎంత పైన ఉన్నానో, కింద భూమి మాత్రం మా వాళ్ళు చూడు తట్ట కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే బాగా పైనకి ఎక్కినా కానీ గాడుపు బాగా రావడం వల్ల కొంచెం నెమ్మదిగా దింపాల్సి వస్తుంది. గడదిక్కున్నాయి ఇడిదిక్కైతే అయిపోయినాయి. మరి అప్పటిదిక్కే మనం వచ్చినప్పుడు రాళ్ళ కొట్టని చూసినావా, గడదిక్కే నేను అడదిక్కు కొడతా. అటు సైడ్ ఎత్తే పట్టుకున్నా కొమ్మలు. సో ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు అయితే ఈ చెట్టు పైన ఉన్న కాబట్టి గట్టిగా పట్టుకో అంటారు. ఎందుకంటే అల్లారైనటువంటి చెట్టు పైన నుంచి పడి చాలా మంది అయితే కాళ్ళు రెక్కలు అయితే ఇరగొట్టుకున్నారు. అయితే ఈ కొమ్మలు అట్టిగానే ఎరుగుతాయని గట్టిగా పట్టుకో అంటారు. చూడండి గాడుపు అయితే ఎంత వస్తుందో, అందుకోసం అయితే చెప్తారు మా వాళ్ళు. చూడండి గైస్, కిందనైతే మేము ఫ్లెక్సీ అయితే వేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అల్లారైన పనులు అయితే కింద పడ్డాయంటే రౌతులు అయితే గుచ్చుకపోయి మట్టి అయితే అండి మనం తినడానికి అయితే వీలుగా ఉండే ఫ్రెండ్స్. అంతా నోట్లకైతే మట్టి వెళ్తాయి కదా. ఇలానైతే మనకు చెట్టు మీద దొరికే పనులు అయితే అరుదుగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే తెంపుకొచ్చి అమ్మటోళ్ళు అయితే మాత్రం మాగా పెడతారు ఫ్రెండ్స్. ఇక మేమైతే చూడండి ఫ్రెష్ అయితే చెట్టు పైన పండిన అయితే ఫ్రూట్స్ అయితే తింటున్నా. చూడండి నేను ఎంత పైన ఉన్నానో కొమ్మలకు అయితే తింటున్నా. ఫ్రూట్స్ అయితే మస్తు తీయగా ఉన్నాయి. వీటిని అల్లారైన వాళ్ళు అంటాం ఫ్రెండ్స్. మీరైతే ఏమంటారో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత పైన ఉన్నానో నేను. చాలా టేస్ట్గా చాలా స్వీట్గానే అయితే ఉన్నాయి అల్లారైన వాళ్ళు అయితే. ఇలా చెట్లపై నుంచి అయితే మనం తెంపుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా బాబాయ్ కూడా వచ్చిండు ఫ్రెండ్స్ బండి పైన అయితే. మా బాబాయ్ క్యాన్వాసింగ్కి అయితే వెళ్ళిండు. అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు వచ్చిండు. మా బాబాయ్కి అయితే అల్లరైన వాళ్ళ అంటే చాలా ఇష్టం అంట. అక్కడ వాళ్ళ కాలేజీలో సార్లు మాత్రం అల్లారైన వాళ్ళని అయితే మస్తు ఇష్టపడతారంట. అందుకోసం అయితే సార్లకు కూడా తీసుకెళ్దామని అయితే వచ్చిండు. చూడండి సో గైస్ చూడండి తెంపుడు అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే మెల్లగా దిగుతున్నాను. మా వాళ్ళు అయితే ఒక చిన్న తెల్ల తట్టడు అయితే ఏరిర్రు. మా బాబాయ్కి అయితే చేతులకైతే అవి మొత్తం పండ్లు అయితే అంటుతాయి కదా ఫ్రెండ్స్. కింద పడ్డాయి అయితే నేను చెప్పిన కదా, రౌతులు అయితే గుచ్చుకపోయి కొంచెం పలిపోయినట్టు అవుతాయి. వాటిని మనం ఏరేటప్పుడు అయితే మనకు కొంచెం బ్లాక్గా అయితే అంటుతాయి ఫ్రెండ్స్ పండ్లు అయితే. అందుకే చేతులు మంచిగా కడుక్కోవాలి. చూడండి ఎన్ని తెల్ల తట్టడు అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకైతే అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి అందరూ వీటి కోసం చూస్తారు కాబట్టి అందుకోసం అయితే చూడండి నేనైతే తెల్ల తట్టను అయితే నెత్తి మీద పెట్టుకొని అయితే చైన్ పొంట అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇలా పొలాల కన్నా అయితే ఫ్రూట్స్ అయితే మన చెట్ల మన ఫ్రూట్స్ అయితే తెంపుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చెట్టు ఎక్కాలి, మనమే తెంపుకోవాలి, మనమే ఏరుకోవాలి. ఇలా సంచులు పట్టుకొని వాటర్ పట్టుకొని పొలాల కాడికి అయితే వెళ్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా అయితే చిన్నప్పుడు అయితే వెళ్ళినాను. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే కొంచెం పెద్దవైన తర్వాత పొలాల కాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి సో ఫ్రెండ్స్ చూడండి
అక్కడనైతే మా వెహికల్ అయితే ఉంది, మా కార్ అయితే. అక్కడికైతే వెళ్ళి ఆ తట్టనైతే దాంట్లో పెట్టుకొని అయితే వెళ్ళాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.